హాయ్ అందరికీ! హెల్తీ చాక్లెట్ రెసిపీ నేర్చుకుందామా? దీనికోసం అల్లాన్ని పైన పొట్టంతా గీరేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా కప్పులోకి తీసేసుకొని దీంట్లోనే పావంతు వాటర్‌ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. స్టవ్ వెలిగించుకుని బాండీలో ఈ అల్లం పేస్ట్‌ని ఏ కప్పుతో అయితే మనం అల్లం ముక్కలు తీసుకున్నామో దాంతోనే మూడింతలు బెల్లాన్ని తీసుకోవాలండి. తురిమి పెట్టుకున్న బెల్లాన్ని దీంట్లోకి వేసుకొని పాకమంతా వచ్చే వరకు బాగా మిక్స్ చేసేసుకుంటూ మనం పాకాన్ని ఉడికించేసుకోవాలి. పాకం అనేది ఇలా గట్టి పాకం వచ్చే వరకు మనం గ్రైండ్ చేసేసుకున్నాక దీన్ని ఒక బటర్ పేపర్‌లోకి ఈ బ్యాటర్‌నంతా ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం వీటిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ గట్టిగా ప్రెస్ చేసేస్తూ బాల్స్‌లా చేసుకోవాలండి. బటర్ పేపర్‌తో ర్యాప్ చేసేసుకొని మనం ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసేసుకుంటే దాదాపు 3-4 నెలల పాటు అచ్చంగా అలాగే ఉంటాయండి. జలుబు, దగ్గు ఎక్కువగా ఉన్నప్పుడు చక్కగా మనం దీన్ని ఒక బుగ్గన పెట్టేసేసుకుంటే చక్కగా మనకి జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చండి. అలాగే వాంతులు వికారంగా ఉన్నా కూడా ఇలా చాక్లెట్ అనేది బాగా యూజ్ అవుతుంది.